ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్య పఠనంలోకి వెళ్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనము. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలో చాలా మట్టుకు అనేకులను మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా ఈ తగ్గింపు జీవితం అనేది ఉండదు. ఎవరిని చూసినా కూడా మేము నేను చేశాను, నా వలన అయింది పని, నేను జరిగించాను అని ఈ మాటలే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. ఎందుకు అంటే ఒక మనిషి జీవితంలో తను తాను తగ్గించుకోవడానికి ఇష్టం ఉండదు. ఈ మనిషి స్వభావమే అలాంటిది. అయితే వాక్యం ఏమంటా ఉన్నదంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే నీవు హెచ్చింపబడాలి. నీవు హెచ్చింపబడాలంటే నీవు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు హెచ్చింపబడవు. నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. కాబట్టి నువ్వేం చేయాలట? నిన్ను నీవు మొట్టమొదట నువ్వు తగ్గించుకోవాలి ప్రియుల. మనం తగ్గించుకోకపోతే నీవు పడిపోతావు. మనల్ని మనం తగ్గించుకోకపోతే నువ్వు హెచ్చించుకుంటూ పోతా ఉంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నీవే తగ్గించుకున్నావు అనుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఎదుట ఎవరైతే తగ్గించుకుంటారో, దేవుని ఎదుట ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో, దేవుడు వారిని హెచ్చిస్తూ ఉంటాడు ప్రియులారా. ఈ తగ్గింపు అనేది నీకు గౌరవాన్ని తెచ్చిపెడతా ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే, పరిసయ్యుడు సుంకరి లోపలికి వెళ్ళి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వైన కాక ఈ సుంకరి వాళ్ళనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మరి అక్కడ సుంకరి చూసినట్లయితే దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ పరిసయ్యుడైతే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో చేసేది ఇదే, హెచ్చించుకొనుట. సంఘంలో నేనిది, నా పోస్ట్ ఇది, నా జీవితం ఇది, నేను లేకపోతే చర్చ్ నడవదు, నేను లేకపోతే మరి ఏ కార్యం జరగదు అని మనల్ని మనము నేను అని హెచ్చించుకుంటూ ఉంటాం. నా గురించి తెలుసా, నేను ఎంత దశంభాగం ఇస్తానో, నా గురించి తెలుసా, నేను ఎంత పని చేస్తానో అని మనల్ని మనము హెచ్చించుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా తన్ను తాను హెచ్చించుకునేవాడు తప్ప తగ్గించుకుని వాడైతే ఎవడును లేడు. వాక్యం అంటా ఉన్నది, సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం జాలలేదట. ధైర్యం జాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని అంట. ప్రభునందు ప్రియులారా, మనము పాపులమే, కానీ ఎప్పుడైనా
ఆకాశం వైపు చూసి మరి మనం రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేసినామా? ఇక్కడ వాక్యం అంటా ఉన్నది, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలా. మనం చూస్తాం ఆకాశం వైపు, ఎందుకంటే మనకు భయం లేదు. పాపం చేసిన నా భయము భక్తి అనేది కూడా ఉండదు. కానీ ఈ సుంకరి తన జీవితాన్ని తనను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని బిడ్డలమైతే మన జీవితంలో తగ్గింపు స్వభావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడెక్కడ తగ్గింపు స్వభావం ఉండాలి అంటే, నువ్వు పనిచేసే చోట నీ తగ్గింపు స్వభావం ఉండేది కనిపించాలి. నీ సంఘములో తగ్గింపు స్వభావం ఉండాలి. నీ కుటుంబంలో, నీ సమాజంలో దేవుని ఎదుట తగ్గింపు స్వభావం అనేది ఉండాలి. ఈ తగ్గింపు స్వభావము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. అవును ప్రియులారా, ఈ మధ్యలో ఒక డైలాగ్ ట్రెండ్ అయింది. ఏం డైలాగ్ అది? తగ్గేది లేదు, తగ్గేది లేదట. దేంట్లో తగ్గేది లేదు చెప్పండి ప్రియులారా? దేంట్లో తగ్గేది లేదంటే, నీవు నీ ఆత్మీయ జీవితంలో తగ్గేది లేకుండా ఉండాలి. నీ ప్రార్థన జీవితంలో నువ్వు తగ్గకుండా ఉండాలి. నీ విశ్వాస జీవితంలో నువ్వు తగ్గకుండా ఉండాలి. నీ వాక్యంలో తగ్గకుండా ఉండాలి. దేవుని వెంబడించడంలో నువ్వు తగ్గకుండా ఉండాలి. అవును ప్రియులారా, వాడొక డైలాగ్ చెప్పి కొన్ని కోట్లు సంపాదించినాడు. మరి నీకు ఆ కోట్లు వస్తుంది ఆ డైలాగ్ చెప్తే? ఎందుకు ఆ డైలాగ్ను మరీ నీ నోట నుంచి వచ్చించుస్తావు? ప్రభునందు ప్రియులారా, నీవు తగ్గే సమస్య అనేది ఎందులో ఉండకూడదంటే వాక్యంలో తగ్గిపోకూడదు. ప్రార్థన విశ్వాసంలో నువ్వు తగ్గకూడదు. దేవుణ్ణి వెంబడించడంలో తగ్గిపోకూడదు. పరిశుద్ధాత్మ చేత నింపబడడంలో నువ్వు తగ్గిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు ఈ తగ్గకుండా ఉంటావో నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. మత్తయి సువార్త 20 మనం చూసినట్లయితే, జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నువ్వేం కోరుతున్నావు అని ఆయన అడిగితే, అయ్యా, నా 2 కుమారులు, ఒకడు నీ ఎడం వైపు ఒకడు నీ కుడి వైపున కూర్చుండబెట్టుకో అని అంటా ఉన్నది. అయితే ప్రభుల వారు, ఒకడు ఎడం వైపైనను ఒకడు కుడి వైపైనను కూర్చుండుట నా వశంలో లేదమ్మా అని చెప్పేసి 26వ వచనం మనం వస్తే, మీలో గొప్పవాడై ఉండగోరువాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఒకడు మనలో గొప్పవాడు ఎవడైతే కావాలని అనుకుంటా ఉన్నాడో, ఒకడు మనలో ఎవడైతే గొప్పవాడై ఉన్నాడో వాడు అందరికీ పరిచారము చేయవాడై ఉండాలని. సంఘంలో నువ్వు పెద్దవాడిగా ఉండాలని కమిటీ మెంబర్గా ఉన్నావు, సంఘంలో స్త్రీల సెక్రటరీగా ఉన్నావు, సంఘంలో మరి ట్రెజరర్గా ఉన్నావు. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. మరి ఆ బాధ్యతలో ఏం కలిగి ఉండాలంటే, పరిచారము చేయువాడిగా నువ్వు ఉండాలి. నీకు తగ్గింపు జీవితం అనేది ఉండాలి. నేను సంఘ కమిటీ మెంబర్ని తెలుసా, నేను ట్రెజరర్ని, నేను సెక్రటరీని. అయితే ఏంటి, ఇవాళ ఉంటావు, రేపు వేరే ఒకనే వస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, తగ్గింపు జీవితం అనేది మన జీవితంలో దేవుడు అనేది కోరుకుంటూ ఉన్నాడు. నీ హెచ్చింపును కాదు దేవుడు కోరుకునేది. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే 28వ వచనంలో, అయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ
పరిచారము చేయుటకు వచ్చెను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోచున్న వారిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. రోగులను స్వస్థపరచుటకు వచ్చాడు. నశించిపో ఆత్మలను రక్షించుకోవటకు వచ్చాడు. ఆయన పరిచారం చేయుటకు వచ్చాడు, కానీ ఆయన చేయించుకున్నటకు రాలేదు. యేసుప్రభుల వారే పరిచారం చేయడానికి మరి ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు నేను మనం ఏ విధంగా ఉండాలి ప్రియులారా? ఏ విధంగా పరిచర్య జరిగించాలి? ఏ విధంగా మనం మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలి? దేవుడే ఈ లోకానికి వచ్చి పరిచారం చేస్తూ ఉంటే నువ్వు నేను ఎంత గర్విస్తామో, ఎంత మిడిసిపాటు పడుతూ ఉంటామో. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మనము తగ్గింపు స్వభావము కలిగి జీవించాలి. నీకు అధికారం ఉందని నువ్వు గర్వపడద్దు. అయితే మరి ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో అప్పుడు నీ గర్వము నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, చాలామంది పడిపోవడానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తూ ఉంటుంది. ముందు గర్వం వచ్చి తర్వాత పడిపోతూ ఉంటారు. చాలా గవర్నమెంట్లు పడిపోవడానికి గల కారణము ఏంటంటే వారి యొక్క గర్వమే. ఎందుకంటే మేము ఇది చేశాం, మేము అది చేశాం, మాలాగా ఎవరు చేయలేరు, మాకంటే గొప్ప ప్రభుత్వం లేదు అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని దృష్టికి మరి మనల్ని మనము తగ్గించుకోవాలి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని వాక్యం సెలవిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఇగో ఈయన చేయబట్టి నేను ఇట్లయినా, ఇగో ఈయన నా అనుకున్నాయన నన్ను ఇట్లా మరి నిలబెట్టాడు బరాబరే. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించు. దేవుడు ఆయనకు నీ మీద కనికరము చూపేలాగా చేశాడు కాబట్టి నువ్వు నిలబడ్డావు. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో మరి ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అన్న మన యొక్క పరిస్థితిని మనము ఆలోచించుకొని మనల్ని మనం తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించడం మనము నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే 12 నుంచి 15వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడదోయబడ్డావు. 15వ వచనంలో ఉంటాం. మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకొందునని మనస్సులో నీవు అనుకుంటేవి కదా. ఈ లూసిఫర్, ఈ తేజో నక్షత్రము ఒకప్పుడు దేవునికి వర్షిప్ లీడర్గా ఉండేవాడు, ఆరాధన నడిపించే వాడుగా ఉండేవాడు. దేవుడు అతనికి అధికారము, తేజస్సు, మహిమ ఎంతో ఇచ్చాడు. దాన్ని బట్టి ఈ లూసిఫర్ మరి గర్వించి దేవునితో నేను సమానునిగా నన్ను నేను చేసుకుంటానని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఆకాశం నుండి పడదోయబడ్డారు. మహోన్నతునితో నేను సమానంగా చేసుకొందు అని నువ్వు మనస్సులో అనుకుంటేవి కదా. అందుకే నువ్వు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. ప్రియులారా, ఎప్పుడైతే మనము గర్విష్ఠులుగా మారిపోతామో, ఎప్పుడైతే మనము మనల్ని మనము హెచ్చించుకుంటామో అప్పుడు మన పతనము ప్రారంభమై ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. సాతాను ఎప్పుడైతే, ఆ లూసిఫర్ ఎప్పుడైతే దేవునితో సమానముగా ఉండాలనే ఆలోచన వచ్చిందో అప్పుడే వాడు ఒక మూలకు, పాతాళంలో, నరకంలో ఒక మూలకు
పడదోయబడడం మరి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిది, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉన్నది అని మనము గమనించుకోవాలి, మహిమ చెల్లించాలి. దేవా, ఒకప్పుడు నా పరిస్థితి చాలా దీనదశ ఉన్నది, కానీ ఇప్పుడు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించినావు, నా జీవితము గొప్పదిగా చేసినావు అని మనం ప్రభునందు అతిశయించాలి. దేవునికి మహిమ చెల్లించాలి. దేవునికి రావాల్సిన మహిమ మనము తీసుకోకూడదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము వాక్యం సెలవిస్తాను, యెహోవాను నేనే, ఇది నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. దేవుని మహిమను మనము దొంగిలించకూడదు. దేవుని మహిమను మనము తీసుకోకూడదు. ఆయనకు రావాల్సిన మహిమ, ఆయనకు రావాల్సిన స్తోత్రాలు, ఆయనకు రావాల్సిన మరి ఘనత, ఆయనకు రావాల్సిన సమస్తమును మనము ఆయనకు చెల్లించాలి తప్ప దేవునికి రావాల్సింది మనము తీసుకోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడున్నా నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించినట్లయితే తన జీవితంలో, నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఎక్కడైతే మరి దేవునికి రావాల్సిన మహిమను నువ్వు తీసుకుంటున్నావో, దేవునికి రావాల్సిన ఘనత నువ్వు పొందుతున్నావో, ఒకవేళ అట్లా ఉన్నట్లయితే నువ్వు పడిపోతావు. నీ గర్వించిన మనస్సును నువ్వు మార్చుకొని నిన్ను నీవు తగ్గించుకొని దేవుడు నిన్ను దీవించలాగున ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు